రోజులు గడిచాయి, వారాలు మారిపోయాయి, నెల కూడా కంప్లీట్ అయింది. ఈ నెల రోజుల యుద్ధంలో అమెరికా సాధించేది ఇరాన్పై అనుకున్న లక్ష్యాలను పూర్తి చేసిందా? యుద్ధం ఇలానే కొనసాగితే పరిస్థితి ఏంటి? యుద్ధం ప్రారంభించడం ఈజీ, ఒక్క ఆదేశంతో మొదలుపెట్టొచ్చు. కానీ దాన్ని ముగించడం అత్యంత కష్టమని మరోసారి రుజువైంది. ఇరాన్ అమెరికా మధ్య మొదలైన యుద్ధం గల్ఫ్ దేశాలను దాటి లెబనాన్, యెమెన్కు వ్యాపించింది. ఈ నెల రోజుల యుద్ధంలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం తప్ప మిగిలిందేమీ లేదు. యుద్ధం ప్రారంభానికి ముందు ఇరాన్లో నాయకత్వ మార్పే లక్ష్యమని ట్రంప్ ప్రకటించారు. 1-2 వారాల్లో ఈ ఆపరేషన్ ముగుస్తుందని సంకేతాలిచ్చారు. అయితే వార్ మొదలయ్యాక ఆయన తీరు మారింది. ఓసారి యుద్ధం ముగిస్తామని, మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడతామని, ఇలా పొంతలలేని ప్రకటనలు ఆయన నోటి నుంచి వెలువడ్డాయి, ఇంకా వెలువడుతూనే ఉన్నాయి. యుద్ధం ప్రారంభంలో 3 లక్ష్యాలే ఉన్నాయని పెంటగాన్ చెప్పింది. రక్షణ మంత్రి 4 లక్ష్యాలు అన్నాడు. ట్రంప్ వీరందరికంటే మరో అడుగు ముందుకేసి 5 యుద్ధ లక్ష్యాలు ఉన్నాయని ప్రకటించారు. ఇరాన్ క్షిపణి దాడుల సామర్థ్యాన్ని తగ్గించడం, ఆయుధ తయారీ యూనిట్లను ధ్వంసం చేయడం, నౌకా, వాయుసేనలను నిర్వీర్యం చేయడం, అణు కేంద్రాలను ధ్వంసం చేయడం, పశ్చిమాసియాలోని మిత్రదేశాలకు రక్షణ కల్పిస్తామన్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీ అలా కనిపించడం లేదు. ఇరాన్ తొలి రోజు నుంచి ఎలా దాడులు చేస్తుందో ఇప్పటికీ అలానే కొనసాగిస్తోంది. దాడుల తీవ్రత చూస్తుంటే ఆ దేశాన్ని ఎక్కడా ఆయుధ కొరత వేధిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. యుఏఈ, బహ్రెయిన్, కువైట్, ఇజ్రాయెళ్లపై మిసైళ్లు, డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడుతోంది. ఇప్పటి వరకు 150 ఇరాన్ నౌకలను ముంచేసినట్లు అమెరికా ప్రకటించింది. అయితే ఇరాన్ నౌకాదళం పూర్తిగా ధ్వంసమైనట్లు కనిపించడం లేదు. ఇందుకు ఉదాహరణ హర్ముజ్ జలసంధే. ఈ జలమార్గంలో రాకపోకలను ఇప్పటికీ ఇరానే నియంత్రిస్తోంది. దీంతో ఆ దేశ నౌకాదళం క్రియాశీలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇరాన్ వాయుసేన నుంచి మాత్రం పెద్దగా ప్రతిఘటన కనిపించడం లేదు. ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్, అమెరికాలు భారీ దాడులు నిర్వహించాయి. ప్రధాన అణు కేంద్రం నతాంజ్ పైన బాంబుల వర్షం కురిపించాయి. అయినప్పటికీ ఇరాన్ అణు కార్యక్రమం నిర్వీర్యమైన దాఖలాలు కనిపించడం లేదు. ఇరాన్ శుద్ధి చేసిన 970 పౌండ్ల యురేనియం ఇంకా ఆ దేశం దగ్గర సురక్షితంగా ఉంది. ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకోవడం ఇప్పుడు అతిపెద్ద సవాలుగా మారింది. దీనికోసం అమెరికా బలగాలను ఇరాన్ భూభాగంలోకి పంపాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అగ్రరాజ్యం ఆ సాహసం చేస్తుందా అన్నది చెప్పడం కష్టమే. అధికారికంగా ట్రంప్ చెప్పకపోయినా ఇరాన్లో నాయకత్వ మార్పు కూడా అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాల్లో ఒకటి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. యుద్ధం తొలి రోజున ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చిన ఆయన వారసుడిగా ముస్తఫా ఖమేనీ ఎంపికయ్యారు. దాడుల్లో కీలక నేతలు, సైనికాధికారులు ప్రాణాలు కోల్పోయినా ఇరాన్ పాలనా వ్యవస్థ బలహీనమవుతున్న దాఖలాలు కనబడడం లేదు. యుద్ధం ప్రారంభంలో మౌనంగా ఉన్న ఇరాన్ అనుబంధ మిలిటెంట్ గ్రూపులు మళ్లీ యాక్టివ్ అయ్యాయి. లెబనాన్లోని హెజ్బొల్లా ఇజ్రాయెల్పై దాడులు ప్రారంభించింది. తాజాగా యెమెన్లోని హుతీలు కూడా రంగంలోకి దిగారు. మొత్తంగా ట్రంప్ ప్రకటనలు, అమెరికా తీరు చూస్తుంటే ఓ ప్రణాళిక లేకుండా యుద్ధరంగంలోకి దిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ యుద్ధం పశ్చిమాసియానే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తోంది. హర్ముజ్ జలసంధి ద్వారా జరిగే రవాణా ఆగిపోవడంతో చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో అమెరికా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అందుకే ట్రంప్ రోజుకొక ప్రకటనిస్తున్నారు. తన ప్రాధాన్యాలను, లక్ష్యాలను మార్చుకుంటున్నారు.